నగరంలోని యాదవ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల పాల్గొన్నారు. యాదవులకు అన్ని విధాల బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ పక్కాగా అమలవుతుంది. నిజామాబాద్ నగరంలో నిన్న రాత్రి 63,04,000 హవాలా సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేడు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని తడ్కోల్లో 2,90,000 రూపాయలు పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేస్తున్న డిఈ వేణు ప్రసన్న ఓ వ్యక్తి నుంచి 9,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రేపటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనను అనివార్య కారణాల వల్ల కుదించామన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కమ్మర్పల్లి నుంచి ఆర్మూర్ చేరుకుంటారని, అనంతరం రాహుల్ నేరుగా శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారన్నారు. పెద్దపల్లి సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజకీయంగా కుటుంబ పాలన గురించి ప్రియాంక గాంధీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అంకాపూర్లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అన్నారు.